అన్నది సొంత ఊరు మహబూబ్ నగర్ అంట, ఉండేదేమో హైదరాబాద్లో. ఇక్కడ ఏదో పెళ్ళి ఉందని చెప్పి వచ్చిండు వనపర్తి సైడ్. అన్న నన్ను చూసి గుర్తు పట్టిండు, నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తావు కదా అన్నాడు. అయితే అవునన్నా అని చెప్పా. లేదు నీకు చూసా, నేను వీడియో చూస్తాను, నేను లైక్స్ కూడా చేస్తుంటా, నేను నువ్వు నాకు తెలుసు అన్నాడు. అన్నండి ఒక క్వశ్చన్ వేసిండు, కాదు తమ్ముడు ఇప్పుడు నువ్వు రీల్స్ చేస్తావు కదా, ఎలా పాసిబుల్ నీకు, ఇప్పుడు డ్యూటీ చేస్తుంటావు ఇక్కడ, నువ్వు వెహికల్స్ వస్తుంటాయి, ఎట్లా చేస్తావు నువ్వు అసలు ఎలా అన్నాడు. నేను చెప్పేసి అలా ఇంకా బండ్లు అన్నప్పుడు అట్లా చేస్తుంటానా, ఇంకా వీలు చూసుకొని ఒక 5 minutes 10 minutes తీసుకొని చేస్తుంటా అని చెప్పా. అది ఇది అని మాట్లాడినాం. తర్వాత ఉండి ఫాలోవర్స్ ఎంతమంది తమ్మునికి అంటే 1350 మంది ఉన్నారన్న అని చెప్పా. అది అంత మంచిగా ఉండే 1350 మంది అన్న, మంచిగా చేస్తావు కదా, ఇంకా లైక్స్ రావచ్చు కదా, వ్యూస్ వస్తున్నాయని లైక్స్ రావాలంటే ఇంకా మనం చెప్పలేం కదా, ఇంకా ఫాలోవర్స్ అంటే వాళ్ళు చేసుకోవాలి, మనం అంతకు మనం అనుకుంటే బాగుండదు కదా అని చెప్పాను. దగ్గర నీలో టాలెంట్ ఉంది లేరా, కన్ఫర్మ్ నువ్వు ఏదో రోజు ఒక్క వీడియోతో నాకు క్లిక్ అయిపోతావు, కానీ ఏదో ఒక్కటి చాలరా క్లిక్ కానికి, అదే కంటెంట్ పట్టుకొని మంచిగా చేసుకుంటుండు, కన్ఫర్మ్ క్లిక్ అవుతావు, కన్ఫర్మ్ ఫేమస్ అయిపోతావు నువ్వు అన్నాడు. ఓకే తమ్ముడు మంచి ఆలోచన, కన్ఫర్మ్ ఫేమస్ అవుతావు, అట్లే మంచిగా చేయి, కంటిన్యూ చేయి సరే అన్నాడు. ఓకేనా అని చెప్పిన. అయినా మనకు సంబంధం లేని వ్యక్తి వచ్చి మన దగ్గర మాట్లాడితే అసలు ఆ ఫీల్ వేరు ఉంటుంది తెలుసా, అసలు చెప్పుకోలేము అట్లా, అసలు అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. నాకెవరో తెలియదు, ఆయన నా వీడియో చూస్తాడంటే నాకు అసలు అట్లా అంటే ఈ టైంలో అనిపిస్తుంది ఎక్కువ, ఇంకా చేయాలి ఇంకా కొత్త క్రియేట్ చేయాలి అని. ఓకే బాయ్, మళ్ళీ రేపు వస్తా మళ్ళీ.